Audio Jungle. Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్కో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్, సిఎస్ఎస్ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ అనేది ఈరోజు మన లెసన్. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. సో ఇలా నార్మల్గా HTML డాక్యుమెంట్ ఫైల్ ఫార్మాట్ని నేను ఆల్రెడీ రాసేసాను. సో మీరు కూడా ప్రీవియస్ వీడియోలో చూసి ఎలా రాయాలో నేర్చుకోండి. చూడకపోతే ఇప్పుడు ఓకే పర్ఫెక్ట్ అయ్యారనుకుంటే మీరు ఓన్గా డాక్యుమెంట్ రాసేయండి. సో సిఎస్ఎస్ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు వాటి ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మీరు ఇమేజ్ చూడండి. సో సిఎస్ఎస్ ప్రాపర్టీస్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది మార్జిన్స్ అండ్ ప్యాడింగ్. సో మార్జిన్స్కి 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటిది? అది మార్జిన్ టాప్ అంటే మార్జిన్ టాప్ సెట్ ఇవ్వాలి, నెక్స్ట్ మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్. సో అదేవిధంగా ప్యాడింగ్కి కూడా ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్ అండ్ ప్యాడింగ్ లెఫ్ట్. సో ఇలా ప్యాడింగ్కి కూడా 4 ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసి ఈ ప్రాపర్టీస్ అన్ని యూస్ చేస్తే మనకు అవుట్పుట్లో ఎలా వస్తుంది అనేది మనం టెస్ట్ చేద్దాం. సో నేను నార్మల్గా ఈ ఫైల్ అనేది రాసేసాను. సో దీనికోసం ఏం చేస్తున్నా అంటే సేవ్ చేసేసి రన్ నొక్కేస్తున్నాను క్రోమ్లో. సో దీని అవుట్పుట్ ఎలా వస్తుంది, మనం బాడీ ట్యాగ్లో ఏదైతే డిస్ప్లే చేస్తామో అది మొత్తం ఇక్కడ డాక్యుమెంట్లో డిస్ప్లే అవుతుంది. సో నేను ఓన్లీ పారాగ్రాఫ్ రాశాను. సో దిస్ ఈజ్ ద నార్మల్ టెక్స్ట్ అని ఒక్కటే అక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ అనేది అప్లై చేద్దాం. సో ఇలా రాసిన తర్వాత మీరు హెడ్ పార్ట్లో టైటిల్ ట్యాగ్ ఉంది కదా, అందులో స్టైల్ ట్యాగ్ ఇచ్చేయండి. టైటిల్ ట్యాగ్ కింద స్టైల్ ట్యాగ్. సో నేను ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటారు. సో ఇది రాస్తున్నాను. సో ఈ స్టైల్ ట్యాగ్లో మనకి ఏం కావాలి, పారాగ్రాఫ్ 1 తీసుకున్నాం. ఒకటే పారాగ్రాఫ్ ఉంది. సో ఒకటే పారాగ్రాఫ్ ఉంది కాబట్టి నేను దీనికే స్టైల్ ఇద్దాం అనుకుంటున్నాను. సో P. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, మీకు ఈ ప్యాడింగ్ అండ్ మార్జిన్ గురించి తెలియాలంటే ఫస్ట్ బార్డర్ ప్రాపర్టీ రాసి దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బార్డర్ ప్రాపర్టీ రాసిన తర్వాత మీకు మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో దీనికోసం ఫస్ట్ బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. ఓకే, చూద్దాం ఇప్పుడు అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ అయితే ఎలా వస్తుందో. సో చూసారు కదా, మనకి ఇట్లా బార్డర్ అనేది వచ్చేసింది. సో నేను కొంచెం విడ్త్ కూడా ఇస్తున్నాను. విడ్త్ వచ్చేసి 300 పిక్సెల్ ఇస్తున్నాను. అండర్స్టాండింగ్ పర్పస్ విడ్త్ ఇస్తున్నాను. సో ఈ విడ్త్ ప్రాపర్టీ అనేది ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ ట్యుటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం రాద్దామంటే ఫస్ట్ మార్జిన్ రాద్దాం అండ్ నెక్స్ట్ ప్యాడింగ్ గురించి రాద్దాం. సో ఫ్రెండ్స్, మార్జిన్ అంటే ఏంటి, నార్మల్గా మనం నోట్బుక్లో ఏదైనా రాయాలి అంటే ఫస్ట్ మార్జిన్స్ కొట్టేసుకొని తర్వాత టెక్స్ట్ రాస్తాం. సో ఈ మార్జిన్ అనేది ఏంటంటే కొంత స్పేస్ లీవ్ చేస్తుంది అనమాట. సో టెక్స్ట్కి అవుట్ సైడ్లో స్పేస్ కావాలి అనుకుంటే దాన్ని మార్జిన్ అంటాం. టెక్స్ట్కి లేకపోతే ఇప్పుడు మనకి బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్లో టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్కి బార్డర్ లోపల మనకి గ్యాప్ కావాలి, సమ్ స్పేస్ కావాలి అనుకుంటే ప్యాడింగ్ యూస్ చేస్తాం. సో మార్జిన్ అంటే ఏంటి, టెక్స్ట్కి అవుటర్ పార్ట్ మనకి స్పేస్ కావాలి అనుకుంటే. ప్యాడింగ్ అంటే ఆ బార్డర్ బాక్స్లో ఉన్న టెక్స్ట్కి సమ్ స్పేస్ ఇవ్వాలంటే ప్యాడింగ్ యూస్ చేస్తాం. సో మార్జిన్ ఫస్ట్ ఏం రాద్దాం, ఈ ప్రాపర్టీస్ అనేవి ఎలా రాయాలంటే క్లాక్ వైజ్లో రాయాలి. క్లాక్ వైజ్ అంటే ఫస్ట్ మీకు ఇమేజ్ చూపించాను కదా ఇందాక. సో చూడండి, ఫస్ట్ మార్జిన్ టాప్ ఇచ్చాం, తర్వాత మార్జిన్ రైట్, నెక్స్ట్ మార్జిన్ బాటమ్, లాస్ట్కి మార్జిన్ లెఫ్ట్. సో క్లాక్ వైజ్గా రాసేయాలన్నమాట. సో ఫస్ట్ నేను ఇచ్చేస్తున్నాను ఇక్కడ మార్జిన్ టాప్ ఒక 100 పిక్సెల్ ఇస్తున్నాను. సో నేను చెప్పా మార్జిన్ అంటే అవుటర్ పార్ట్ వరకు మనకి స్పేస్ వస్తుందని చెప్పా కదా. సో ఇక్కడ రీలోడ్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఈ టెక్స్ట్ యొక్క అవుటర్ పార్ట్ మొత్తం మనకి 100 పిక్సెల్ వరకు స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ మార్జిన్ రైట్, ఇది కూడా ఒక 100 పిక్సెల్ ఇస్తున్నాను. సో 100 పిక్సెల్ ఇది మూవ్ అవుతుంది, కానీ ఇక్కడ మనకి క్లారిటీగా తెలియదు అనమాట. ఇది తెలియాలంటే మార్జిన్ లెఫ్ట్ కూడా ఇవ్వాలి. సో నెక్స్ట్ మార్జిన్ బాటమ్ కూడా ఒక 100 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే,
నెక్స్ట్ మార్జిన్ లెఫ్ట్. సో మార్జిన్ లెఫ్ట్ కూడా ఒక 100 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మార్జిన్ లెఫ్ట్ రాసాం కదా, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. సో ఇలా 100 పిక్సెల్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ రైట్ సైడ్ కూడా 100 పిక్సెల్ మూవ్ అవుతుంది. టాప్ 100 పిక్సెల్ అండ్ బాటమ్ కూడా 100 పిక్సెల్ అనమాట. సో ఈ ప్రాపర్టీస్ అనేవి ఇంత పెద్ద కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మామూలుగా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ కూడా రాసేయచ్చు. మనకి ఆ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఏంటంటే ఈ క్లాక్ వైజ్గా డైరెక్ట్ మెన్షన్ చేయడం అనమాట. సో ఎట్లాగంటే ఇప్పుడు దీన్ని తీసేసి నేను సేవ్ చేస్తున్నాను. సో నార్మల్గా ఇలా వచ్చేస్తుంది. షార్ట్ కట్ ఎలా రాయాలంటే మార్జిన్ కోలన్ 100 పిక్సెల్ ఇట్లా ఒక్కటి పెడితే ఏంటంటే ఆల్ ప్రాపర్టీ ఆల్ సైడ్స్కి 100 పిక్సెల్ వస్తుంది. సో అలా కాదు, నాకు టూ ప్రాపర్టీస్ పెట్టుకోవాలనుకుంటే 100 పిక్సెల్ అంటే ఈ ఫస్ట్ది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే టాప్ అండ్ బాటమ్ది, ఈ సెకండ్ది లెఫ్ట్ అండ్ రైట్ది ఇండికేట్ చేస్తుంది. అలా కాకుండా 3 పెట్టేసుకున్నాం 100 పిక్సెల్. ఇదేం చేస్తుంది, ఫస్ట్ది ఏమో టాప్ది, లాస్ట్ది బాటమ్ది, మధ్యలో ఉంది కదా అది లెఫ్ట్ అండ్ రైట్కి వస్తుంది అనమాట. అలా కాకుండా 4 ఇచ్చేసాం, ఒక 4 వాల్యూస్. ఈ 4 వాల్యూస్ ఇస్తే ఒకటి టాప్, ఇది క్లాక్ వైజ్ లాగా, ఒకటి టాప్, ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ అండ్ ఒకటి బాటమ్ అండ్ ఇంకోటి లెఫ్ట్ అనమాట. సో ఇలా ఇచ్చేసా కూడా ఇందాక ఎలాగ వచ్చిందో సేమ్ అలానే ప్రాపర్టీ వచ్చేది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది అనమాట. సో మనం ఎప్పుడు షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తే ఏంటంటే కోడ్ల కాంప్లెక్సిటీ అనేది మనం తగ్గించగలం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మార్జిన్ యొక్క ప్రాపర్టీ. సో మార్జిన్కి ఇంకోటి కూడా ఉంది ఏంటంటే ఆటో అని. ఆటో అంటే ఏంటంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏయుటి ఆటో ఉంది కదా, ఇది రాసేసాము. సో ఆటోమేటిక్గా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అనేవి అడ్జస్ట్ అయిపోతాయి అనమాట ఆటో అని పెడితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దాం, ప్యాడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ప్యాడింగ్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఏం చెప్పాను, మార్జిన్ అంటే అవుటర్ పార్ట్ అని చెప్పాను కదా. సో ప్యాడింగ్ అనేది ఇన్నర్ పార్ట్. సో సేమ్ ప్యాడింగ్ టాప్ 20 పిక్సెల్, అగైన్ ప్యాడింగ్ రైట్ 20 పిక్సెల్. సో ఒకసారి రియలైజ్ చేసి చూడండి మీకు ఎలా వస్తుందో చూడండి. సో ఇలా వచ్చింది, టాప్ వచ్చేసింది 20 పిక్సెల్, రైట్ సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ అగైన్ ప్యాడింగ్ బాటమ్ 20 పిక్సెల్, ప్యాడింగ్ లెఫ్ట్, ఇది కూడా 20 పిక్సెల్. సో మీ ఇష్టం, పిక్సెల్స్ అనేవి మీ ఇష్టం, ఎలా నేర్చుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి. సో చూసారు కదా, అన్ని సేమ్ 20 పిక్సెల్ ఇచ్చేసాయి అనమాట. సో దీనికి కూడా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనేది ఉంది. ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ కూడా సేమ్ మార్జిన్కి ఎలా రాస్తామో అలానే రాయొచ్చు అనమాట. సో నేను అంతా కాకుండా జస్ట్ షార్ట్ కట్లో రాస్తున్నాను, ప్యాడింగ్ అని, ప్యాడింగ్ 20 పిక్సెల్ అని ఒకటి వాల్యూ ఇస్తే అది 4 సైడ్స్ అప్లికబుల్ అవుతుంది. లేదు 2 వాల్యూస్ ఇస్తే ఏమవుతుందంటే ఫస్ట్దేమో టాప్ అండ్ బాటమ్, సెకండ్ది లెఫ్ట్ అండ్ రైట్. అలా కాకుండా 3 వాల్యూస్ ఇస్తే ఫస్ట్దేమో టాప్, లాస్ట్ది బాటమ్, మిడిల్లోది లెఫ్ట్ అండ్ రైట్. 4 వాల్యూస్ ఇస్తే టాప్ రైట్ లెఫ్ట్ బాటమ్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఆఫ్ ద ప్యాడింగ్. సో చూసారు కదా, ఏం చేంజెస్ రాలేదు, సేమ్ యాజ్ టీజ్గా అలానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ట్యుటోరియల్ సిఎస్ఎస్ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.